వెల్కమ్ టు N45 న్యూస్. పల్స్ పోలియో కార్యక్రమంలో సిరి సహస్ర విజయనగరం నగర పాలక సంస్థలో 30వ డివిజన్లో ధర్మపురి నందు చిన్న వీధి రామ మందిరం వద్ద పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరియు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మధ్య శ్రీనివాసరావు కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర పాల్గొని చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మీరు వేయించే 2 పోలియో చుక్కలు మీ పిల్లల ఆరోగ్యానికి వెలుగు దివ్వెలు. పోలియో చుక్కలు వేయిద్దాం, పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం. 5 సంవత్సరాల్లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి అని ఆమె పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, సభ్యులు జగదీష్, శివ, అభిరామ్, శ్రీనివాస్, శివరాం, కృష్ణ, హేమంత్, నవీన్, చంటి తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క, 5 సంవత్సరాల పిల్లలందరికీ అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయాలి. ఆదివారం రోజు ఆదిలాబాద్ జిల్లా నేరేడుకొండ మండల కేంద్రంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దినసరి సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో 3 రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం ఉంటుందని, చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు సూచించారు. పల్స్ పోలియో చుక్కలు వేసే విషయంలో నిర్లక్ష్యం వద్దని వైద్య సిబ్బందికి సూచించారు. పోలియో చుక్కల విషయంలో ఏ ఒక్క ఇంటిని విస్మరించకూడదని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది తమకు అప్పగించిన గ్రామాలు, వార్డుల్లోని ఇళ్లలో తిరుగుతూ చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీలో గల ఎర్రగడ్డ సబ్ సెంటర్లో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీటీసీ ఆర్తి మక్కడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం జ్యోతిరాణి, ఆశా ధనలక్ష్మి, నీరజ, 5 సంవత్సరాలలోపు పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో వేసవి కాలం దృష్ట్యా ఈ రోజు నుంచి భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి. వెల్కమ్ టు N45 న్యూస్. ఎమ్మెల్యే బడికొండపై ఎస్పీకి ఫిర్యాదు. బీఎస్పీ విజయనగరం. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడు, భోగాపురం మండల వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి తదితరులపై జిల్లా ఎస్పీకి బహుజన్ సమాజ్ పార్టీ ఫిర్యాదు చేసింది. దళితుల భూమిని ఆక్రమించి అందులో వేసిన నీలగిరి తోటలను నరికి ట్రాక్టర్ నెంబర్ AP 20 TC 5883 నంబరు గల ట్రాక్టర్లు అక్రమంగా తరలిస్తుండగా రవాణాలో
పట్టుకొని భోగాపురం పోలీసులకు అప్పగించారు. అయితే అదే రోజు అర్ధరాత్రి ట్రాక్టర్ను పోలీసులు కూడా అక్రమంగా బయటకు పంపి పెద్దల ఒత్తిడి మాపై ఉందని, దళితులను బెదిరించడం జరిగిందని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు ఆరోపించారు. వివరాలకు వెళితే భోగాపురం మండలం కోట భోగాపురంలోని నందిగామ గ్రామానికి చెందిన సర్వే నంబర్ 53 దానిలో 5 ఎకరాల 64 సెంట్ల భూమి తరతరాలుగా బంగారి రామ్మూర్తి పేరుపై ఉంది. దానిలో నీలగిరి మొక్కలు పెంపకం జరుగుతుంది. దానిపై ఎమ్మెల్యే అతని అనుచరులు కన్ను వేసి ఆక్రమించారు. దాన్ని దొంగ పత్రాలతో విశాఖ అపోలో ఆసుపత్రికి చెందిన ఒక వైద్యునికి 75 లక్షలకు అమ్మేశారు. అవి నకిలీ పత్రాలని తెలిసి సదరు వైద్యులు పోలీసు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన పోలీస్ రెవెన్యూ సిబ్బంది ఎమ్మెల్యే ఇచ్చిన తాయిలాలకు ఆశపడి మౌనం వహించారు. దాంతో అప్పగించిన ట్రాక్టర్లను వదిలివేశారు. దీంతో సంబంధిత భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించలేదు. దాంతో ఈ నెల 4వ తేదీన కలెక్టరేట్ వద్ద కుటుంబ సభ్యులతో నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ సంఘటనపై స్పందించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం బాధితుల పక్షాన నిలిచి ధర్నాకు పిలుపునిచ్చింది. వెల్కమ్ టు N45 న్యూస్. ఎమ్మెల్యే బడికొండపై ఎస్పీకి ఫిర్యాదు. బీఎస్పీ విజయనగరం. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడు భోగాపురం మండల వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి తదితరులపై జిల్లా ఎస్పీకి బహుజన్ సమాజ్ పార్టీ ఫిర్యాదు చేసింది. దళితుల భూమిని ఆక్రమించి అందులో వేసిన నీలగిరి తోటలను నరికి ట్రాక్టర్ నెంబర్ AP 20 TC 5883 నంబరు గల ట్రాక్టర్లు అక్రమంగా తరలిస్తుండగా రవాణాలో పట్టుకొని భోగాపురం పోలీసులకు అప్పగించారు. అయితే అదే రోజు అర్ధరాత్రి ట్రాక్టర్ను పోలీసులు కూడా అక్రమంగా బయటకు పంపి పెద్దల ఒత్తిడి మాపై ఉందని, దళితులను బెదిరించడం జరిగిందని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు ఆరోపించారు. వివరాలకు వెళితే భోగాపురం మండలం కోట భోగాపురంలోని నందిగామ గ్రామానికి చెందిన సర్వే నంబర్ 53 దానిలో 5 ఎకరాల 64 సెంట్ల భూమి తరతరాలుగా బంగారి రామ్మూర్తి పేరుపై ఉంది. దానిలో నీలగిరి మొక్కలు పెంపకం జరుగుతుంది. దానిపై ఎమ్మెల్యే అతని అనుచరులు కన్ను వేసి ఆక్రమించారు. దాన్ని దొంగ పత్రాలతో విశాఖ అపోలో ఆసుపత్రికి చెందిన ఒక వైద్యునికి 75 లక్షలకు అమ్మేశారు. అవి నకిలీ పత్రాలని తెలిసి సదరు వైద్యులు పోలీసు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన పోలీసు రెవెన్యూ సిబ్బంది ఎమ్మెల్యే ఇచ్చిన తాయిలాలకు ఆశపడి మౌనం వహించారు. దాంతో అప్పగించిన ట్రాక్టర్లను వదిలివేశారు. దీంతో సంబంధిత భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించలేదు. దాంతో ఈ నెల 4వ తేదీన కలెక్టరేట్ వద్ద కుటుంబ సభ్యులతో నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ సంఘటనపై స్పందించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం బాధితుల పక్షాన నిలిచి ధర్నాకు పిలుపునిచ్చింది.